మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగింది. పెద్ద పెద్ద హీరోల్ని రప్పించుకుని వాళ్ళని కించపరిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రభుత్వం కానీ చేసిన విధానాన్ని మనం చూసాం. ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులతోటి మీటింగ్ పెట్టి మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీకు సహకారం అందిస్తాం, ఏ చిన్న విషయం వచ్చినా మా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవండి, ఆయన ద్వారా మేము చేసి పెడతాం అనేటువంటి మాట చెప్పారు. అదేవిధంగా వాళ్ళు ఎవరు ఎప్పుడు షూటింగ్ అనుమతుల గురించి కానీ ఇవాళ పేరు చెప్పక్కర్లేదు కానీ పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు రెగ్యులర్గా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. పలానా చోట షూటింగ్ అండి, పలానా ప్రాంతంలో షూటింగ్ అనుమతులు మాకు కొంచెం అక్కడ వారితో చెప్పండి అంటే వెంటనే స్పందించి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా స్పందించి వాళ్ళకి మనం సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. అలాంటి సమయంలో కొంతమంది, అందరూ నేను అన్న కానీ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మేము ఎలా అయినా చేసుకోగలం, మేమే చేసుకోగలం, మాకు సహకారం అవసరం లేదు అంటే మరి ఏ ప్రయోజనాన్ని ఆశించి వారు ఆ మాట అన్నారో నాకు తెలియదు. అదేవిధంగా మరి ఎవరి ప్రోద్బలంతో ఆ మాట అన్నారో కూడా నాకు తెలియదు. దీనికి మళ్ళీ మీకు కొంతమంది ఆనాటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కొంతమంది బయటకు వచ్చి వారు కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. వారు చెప్పేది ఏంటి, సినిమా అనేది ఏదో ఒక వ్యాపారం, దానికి సంబంధించి ఈ రకంగా చేస్తే ఎలాగనేటువంటి మాట, ప్రభుత్వంతో ఏం సంబంధం లేదనేటువంటి మాట చెప్తున్నారు. మీరు ప్రభుత్వంతో సంబంధం లేదనుకున్నప్పుడు గత ప్రభుత్వంలో ఎందుకు మీరు వారందరినీ ప్రముఖుల్ని తెప్పించుకుని మీరు మాట్లాడారు, మీరు నిర్ణయాలు ఎందుకు చేశారు, తహసీల్దారులనేమో థియేటర్ల దగ్గర పెట్టించి రేట్లు ఎందుకు మీరు కంట్రోల్ చేశారు? మరి ప్రభుత్వం కాదా ఆ రోజు చేసింది, ప్రభుత్వం కాదా ఆనాడు మాట్లాడింది అనేటువంటి విషయాన్ని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా కొంత ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం యొక్క సహకారం ఏదో స్థాయిలో ఉంటుంది, దాన్ని మనం గమనించాలి, కలిసిమెలిసి వెళ్ళాలనేటువంటి మాట. మేము కూడా మాట్లాడింది ఏంటంటే, ఒక సినిమా ఎవరిదైనా కానివ్వండి, ఆ సినిమా సమయంలోనే ప్రత్యేకించి కొన్ని కొత్త రకాలైనటువంటి వాతావరణాలు సృష్టించబడడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం. తర్వాత ఆ మాజీ మంత్రి, నేను ప్రత్యేకంగా పేరు చెప్పను, మరి ఆ మాజీ మంత్రి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందో నాకు తెలియదు కానీ, మరి మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఇవాళ ఒక సినిమా ఒక బాగా హైప్ వచ్చినటువంటి ఒక మంచి సినిమా, లేకపోతే ఒక ఇక్కడ ఉన్నటువంటి మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక నాయకుడి యొక్క అంశంతో తయారైనటువంటి ఒక సినిమాకి సంబంధించి అది ఫ్లాప్ సినిమా అనేటువంటి మాటని చెప్పాడంటే, ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఒక సినిమా అనగానే నువ్వు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి ప్రాలాపనలా సినిమా తయారవ్వదు. సినిమా అనేటప్పటికీ దాని వెనక ఎంతోమంది కృషి ఉంటుంది. ఒక 3-4 సంవత్సరాల పాటు వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ సినిమాని నిర్మిస్తారు. ఆ సినిమాని నిర్మించినప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత కానీ, ఆ సినిమా మీద ఆధారపడినటువంటి వందలాది మంది కుటుంబాలు కానీ, ఇవన్నీ కూడా ఆ సినిమా హిట్ అయితే 4 రోజులు వాళ్ళకి భోజనం వెళ్తుంది. దాంతోపాటు మరొక కొత్త సినిమా తయారవడానికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో సినిమా రిలీజ్ కాకముందే నువ్వు ఒక రకమైన జడ్జిమెంట్ నువ్వు ఇచ్చావంటే నువ్వు ఎంతమంది కుటుంబాలతో ఆడుకుందామని చూస్తూ ఉన్నావు. నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసావా ఆ రోజు అనేటువంటి మాట అడుగుతున్నావు. ఇవాళ ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నువ్వు ఆ మాట మాట్లాడచ్చా? నీ స్థాయి ఏంటి? సినిమా రిలీజ్ కాకముందే ఆ మాట అన్నావంటే ఎంతమంది కుటుంబాలతో ఆడుకున్నావు నువ్వు చూస్తూ ఉన్నావు. ముందుగానే నీ జడ్జిమెంట్ ఇవ్వడానికి